నమస్కారం అండి. మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. తెలంగాణ రాష్ట్రం లోపల రైతుల కష్టాలు అంతా ఇంత కాదు. వాళ్ళ యొక్క కష్టాలు చూస్తూ ఉంటే గుండె తరక్కపోతూ ఉంది. ఈ సందర్భం లోపల స్పందించాలనిపించింది. ముఖ్యంగా మా వరంగల్ జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గంలో ఒక 15 రోజుల క్రితం హనుమాన్ల ప్రేమలతారెడ్డి గారిని స్వయాన ఎమ్మెల్యే గారికి దగ్గర రిలేటివ్ ఐకేపీ సెంటర్లో వచ్చి ఒడ్లు కొనకపోవడంతో అక్కడే ఉండి వడదెబ్బ తగిలి చనిపోయిన ఉదంతాన్ని చూసాం. ఆ తర్వాత అదే నియోజకవర్గంలో యాకన్న అనేటువంటి రైతు 3 రోజుల క్రితం వడదెబ్బ తగిలి చనిపోయారు. ఈరోజు పెదవంగర మండలం, అదే కాన్స్టిట్యూన్సీలో పెదవంగర మండలానికి చెందిన గులోత్ కిషన్ నాయక్ అనేటువంటి వ్యక్తి దారుణంగా పాపం విలవిల కొట్టుకొని ఆ యొక్క ఐకేపీ సెంటర్లో చూసి నిరీక్షించి ఆ కాంటా ఎంతకు పెట్టకపోవడంతో వడదెబ్బ దగ్గర చనిపోయిన ఉదంతాన్ని చూసాం. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే రైతులంతా కూడా పిట్టల్లో రాలిపోతూ ఉన్నారు. కాంగ్రెస్ నాయకులకు సిగ్గు రావట్లా, జాలి లేదు, కరుణ లేదు. అరే అసలు మీరు మనుషులు అద్దున్న పోతులు అర్థం కావట్లేదు. మీకు ఇందుకేనా ఓట్లేసి గెలిపించింది? చాలా బాధేస్తా ఉంది. మేము ఎంతో సప్త సముద్రాల అవతల అమెరికాలో ఉండి కూడా స్పందిస్తున్నాం. ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డనే. సిగ్గుండాలి. ఈ సందర్భం లోపల రైతులను ఆ ఒడ్లు కొనేదాన్ని పట్టించుకోకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ అధికార యంత్రం అంతా కూడా హైదరాబాద్ లోపల ఈ అందగత్తెలతోని ఈ యొక్క అందాల పోటీలు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది అవసరమా? ఈ 200 కోట్లతో ఇప్పుడు అందాల పోటీలు అవసరమా? ఏంది అది అన్నం పెడతాయా అందాల పోటీలు? ఇలాంటి పరికమాల పాలన చేయడానికి మీకు అధికారం ఇచ్చారా? అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మంది మార్బలను వేసుకొని ఫస్ట్ తొలుత అమెరికాకు వచ్చి బోగస్ కంపెనీల నుంచి ఏదో 1000 కోట్లు, 2000 కోట్లు, 10,000 కోట్లు తీసుకొస్తున్నాం. ఏదో స్వచ్ఛభాయ్ అనేటువంటి ఒక బోగస్ కంపెనీ, అదొక 1000 కోట్లు పెడుతుందట. 10,000 కోట్లు, 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు, నోటికి ఎంత వస్తుంటే ఇన్ని లక్షల కోట్లు, అన్ని లక్షల కోట్లు మేము పట్టుకున్న తర్వాత దావోస్ పర్యటన, మొన్న అంతకుముందు కొరియా పర్యటన, ఈ మధ్య జపాన్ పర్యటన వేసి కొన్ని లక్షల కోట్లు పట్టుకొస్తున్నా ఉన్నారు. ఒక్క కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి చూపించండి. మీ ఆయాంలో 15 నెలల నుంచి ఒక కంపెనీకి ఫౌండేషన్ ఇచ్చి చూపించండి. అన్ని బోగస్ మాటలు కావా? $1 ట్రిలియన్ ఎకానమీ చేస్తారంట తెలంగాణను. $1 ట్రిలియన్ ఎకానమీ చేసే మొహాలేనా మీ? ఓ పక్క ప్రెస్ మీట్లు పెట్టి మేము పోతే బ్యాంకులో దొంగల్లాగా చూస్తున్నారు, చెప్పులు కూడా ఎత్తుకపోతారు, చెప్పులు కూడా దాచుకుంటున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి మాటలు అవి ఒక ప్రజలు మొత్తం నైరాశ్యంలోకి నెట్టారు. ఇవాళ రైతాంగం మొత్తం విలవిల కొట్టుకుంటా ఉంది. వాళ్ళకి మొన్నటిదాకా రుణమాఫీ అన్నారు, అది బోగస్ చేసిర్రు. తర్వాత రైతు భరోసా కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అని చెప్పి ఇంతవరకు ₹1 అనేటువంటి వైనం రైతులను నిండా ముంచిరు. సాగునీరు లేదు, తాగునీరు లేదు, కరెంటు లేదు. రైతులు కొన్న లాస్ట్కు ఏదో కష్టపడి వాళ్ళు ఏదో అప్పసప్ప చేసి పండించిన పంటను కొనే దిక్కు లేదు. ఇట్లాంటి పనికిమాల రాజ్యం చేద్దామని వచ్చారా? ఇంత బోగస్ పరిపాలన. సబ్బండ వర్గాలు ఇలా ఇబ్బందులు పడ్డాయి. మహిళలకు పైసలు ఇస్తానని మోసం చేసిరు, వృద్ధాప్య పెన్షన్లు ఇస్తానని మోసం చేసిరు, పెంచుతామని చెప్పేసి. ఇటు రైతులను ఉద్ధరిస్తామని మోసం చేసిరు. 6 గ్యారంటీలు, 420 దొంగ వేషాలు వేసి రైతులు నిండా ముంచిర్రు, సబ్బండ వర్గాల ముంచిరు. కాలేజీలు మొత్తం మూతపడే పరిస్థితి తీసుకొచ్చిరు. మొత్తం రెవెన్యూ మొత్తం కొలాప్స్ చేసేసిరు. కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలన లోపల రెవెన్యూ 60,000 కోట్ల రెవెన్యూ ఉన్నటువంటి ఐటీ ఉత్పత్తులు 3 లక్షల కోట్ల యొక్క ఐటీ ఉత్పత్తుల యొక్క విలువను పెంచితే, రెవెన్యూ పెంచితే మీరు వచ్చినాక మొత్తం కుదేలైపోయింది. రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుదేలైపోయింది. సర్వనాశనం, కూల్చివేతలు, ప్రత్యర్థుల మీద మాటలు. ఏమైనా జగ్గారెడ్డి తెగ మాట్లాడుతున్నావు, పార్టీలకు అతీతంగా మాట్లాడుకుందాం. ఈటల రాజేందర్ మాట్లాడిన తప్పే ఉంది. వాస్తవాన్ని బయటికి తీసుకొచ్చిండు. 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు అంటుంటే ఆయన వచ్చేసి వాస్తవం చెప్పిండు. లేదు 4 లక్షల కోట్ల అప్పు ఉంది, దాని తగ్గట్టు ఫలితం కనపడతా ఉంది, కాళేశ్వరం ప్రాజెక్టు కనపడతా ఉంది, ఊరూరు అభివృద్ధి కనపడతా ఉందని పార్టీలకు అతీతంగా ఆయన మాట్లాడిండు. ఇవాళ ఆయన బీజేపీ కావచ్చు, మేము బీఆర్ఎస్ కావచ్చు, మీరు కాంగ్రెస్ కావచ్చు, నీకంటూ రేవంత్ రెడ్డి గారు ఎక్కువ తిట్టుడు ఎవడన్నాడా? నోటికి ఎట్లా తిడుతీవి కదా. ఇవాళ దేనికోసం ఏం ఆచించి ఎందుకు బూట్లు నాకుతున్నావు? నీకు ఒక చిత్తశుద్ధి ఉందా? పాస్పోర్ట్లో దొంగవు నువ్వు, పాస్పోర్ట్ కుంభకోణంలో ఇప్పినట్టు దొంగవు నువ్వు. నీకు చిత్తశుద్ధి ఉందా? పలు పార్టీలు మారిన వ్యక్తివి నువ్వు. ఇష్టం ఉన్నట్టు ప్రతిపక్ష నాయకులు ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద దుమ్మేసిపోవడం, కేసులు పెట్టడాలు, ఇవన్నీ చేయడాలు. ఇట్లాంటి పనికిమాల పాలన చేద్దామని వచ్చారా? మిమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళని ఉరికిచ్చి తనే రోజులు త్వరలో వస్తాయి. ప్రజలు ఉడికిపోతున్నారు. ఇవాళ సిగ్గు లేదు మీకు. స్థానిక సంస్థల ఎలక్షన్ పెట్టే ధైర్యం లేదు మీకు. ఇంత చండాలను పరిపాలన చేద్దామని వచ్చి రైతులు మోసం చేస్తారా? ఖబర్దార్, ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. రైతులు చచ్చిపోతున్నారు, గుండె దొరక్కపోతా ఉంది, పిట్టోళ్ళు రాలిపోతా ఉన్నారు ఎండకు. అందాల పోటీలు చేసుకుంటా నీడ నుండి ఏసీలు చూసి ఇకలు బకలు చేసుకుంటా. ఇక వీళ్లకు ముఖ్యమంత్రి గారికి మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద పట్టు లేదు. ఎవరిష్టం వారు. ఆటో రిక్షా కంటే దారుణంగా తయారైంది ప్రభుత్వ హెలికాప్టర్. ప్రతి మంత్రి వాళ్లే. ఇంతకుముందు ఎప్పుడో
ముఖ్యమంత్రి గారు ఏదన్నా అత్యవసర పరిస్థితుల్లో హెలికాప్టర్ వాడేది. సోకులు ఎక్కువైపోయినాయి ఎమ్మెల్యేలకు, మంత్రులకు. ముఖ్యమంత్రి గారు ఈ విదేశీ పర్యటనలు, మంత్రులు ఇట్లా మొత్తం సర్వనాశనం చేసారు ఎకానమీని. మొత్తం ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెడుతున్నారు అనవసర పబ్లిసిటీలకు, పర్యటనలకు. ఇవన్నీ తగ్గించుకుంటే, దుబారా తగ్గించుకుంటే, ప్రభుత్వ యొక్క పరిపాలన మీద దృష్టి పెడితే రెవెన్యూ పెరుగుతుంది, అన్ని రకాల వనరులు సమకూరుతాయి, ప్రజలకు సంక్షేమం అందించవచ్చు. ఎవరికి ఉంచి తెచ్చి అందినంత దోచుకుంటారు ఎవరి ఇష్టం వాళ్ళు. ఎవరి మీద ఎవరికి లేదు ఆజమాయిసి. ఇది ఇట్లాంటి పనికిమాల పాలన చూడడానికి మనం ఓట్లు వేసినందుకు అనుభవించక తప్పదు. ఇక ఇంకో 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఇది మధ్యలో కూలితే మన తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం ఈ ప్రభుత్వం కనుక కూలితే వాళ్ళే కూల్చుకుంటారు. మంత్రివర్గ విస్తరణ చేసేటువంటి దమ్ము కూడా లేదు. ఇప్పుడు మంత్రివర్గం విస్తరిస్తే ఆ ప్రభుత్వం కూలుతుంది ఖచ్చితంగా. రాబోయే రోజుల లోపల మళ్ళీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండ పరిపాలన చూడబోతున్నాం. ప్రజలారా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు, నిబ్బరంతో ఉండండి. జై తెలంగాణ.